అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరో బహిరంగ సభకు సిద్ధమైంది. ఇవాళ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభను 1,00,000 మందితో నిర్వహించేలా బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. మరో వారం రోజుల్లో లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించుకున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందని తనదైన శైలిలో విమర్శలు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామని చెప్పి మాటలు తప్పుతోందని ఎదురుదాడి చేయనున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరో బహిరంగ సభకు సిద్ధమైంది. ఇవాళ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభను 1,00,000 మందితో నిర్వహించేలా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. మరో వారం రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వటం లేదని విమర్శలు గుప్పించుకున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందని తనదైన శైలిలో విమర్శలు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామని చెప్పి మాట తప్పుతోందని ఎదురుదాడి చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇటు బీఆర్ఎస్ మాత్రం సిద్ధమైందని చెప్పవచ్చు. అయితే కరీంనగర్ వేదికగా మాత్రం ఈ రోజు ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్ట ఉన్నారు. అయితే దాదాపు గత మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా కరీంనగర్ నుంచే ప్రచారం మొదలుపెట్టి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా కానీ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచే ప్రచారానికి కావచ్చు, ఇటు కార్యక్రమాలకు కావచ్చు శ్రీకారం చుట్ట ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కరీంనగర్ ఎంచుకొని ఇటు ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్ఆర్ కళాశాల ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే దీనికి గాను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. అయితే ఎంపీ అభ్యర్థిగా ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రకటించిన కేసీఆర్ అయితే ప్రచారానికి కూడా ఇక్కడ నుంచే శ్రీకారం చేసి దాదాపు వినోద్ కుమార్ ను గెలిపించే దిశగా ముందుకెళ్లేందుకు కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం భారీ జనీయ సమీకరణ కూడా సేకరించే దిశగా మాత్రం ఇటు నేతలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ కూడా దీనిపై దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అయితే దీంతో దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా వాహనాలు భారీ సంఖ్యలో కూడా జన సమీకరణ చేసే ఆలోచనలు కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే మనకు కనిపిస్తున్నారు. అయితే దాదాపు బీఆర్ఎస్ కదనబేరి అనే పేరు కూడా దానికి శ్రీకారం చుట్టారు. అయితే కదనబేరి దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో దాన్ని మర్చి జ్ఞాపకాలను మర్చి ఇటు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని కూడా కేసీఆర్ ఇప్పటికే సంబంధిత నేతలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో 6 గ్యారెంటీల హామీలు ఎంతవరకు ఇచ్చిందనే నేపథ్యంలో కూడా ఈ ప్రజలకు వివరించే దిశగా మాత్రం కేసీఆర్ ఈరోజు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ 100 రోజుల పాలనలో మాత్రం పూర్తి స్థాయిలో ఎన్ని హామీలు ఇచ్చారు, దాన్ని ఎన్ని నెరవేర్చారనే నేపథ్యం కూడా చూస్తే ఒక ఉచిత బస్సు తో పాటు ఇటు ఉచిత కరెంటు కూడా ఉచిత కరెంటు విద్యుత్ సరఫరాలో కూడా చాలా మంది కూడా ఇటు కరీంనగర్ జిల్లాలో చాలా మంది కూడా ఇటు విద్యుత్ 0 బిల్లులు రాలేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు క్యూబ్ లైన్ లో ఉన్న నేపథ్యంలో దానిపై కూడా నామమాత్రంగానే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంది. అదే విధంగా ఇటు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండిపోతున్న దృష్ట్యా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా నిన్న పూర్తి స్థాయిలో పంటలను కూడా తగలబెట్టిన పరిస్థితి. అంటే మంత్రి మాజీ
ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా లోపల నీళ్లు లేక కూడా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు అందించలేకనే ఇటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు రైతు బంధు కూడా చాలా మందికి పడని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ 100 రోజుల పాలనలో 6 హామీలు ఇస్తాననే చెప్పిని కూడా హామీలు తొంగలో తొక్కుతున్న నేపథ్యంలో మాత్రం ప్రజలకు వివరించే దిశగా మాత్రం కేసీఆర్ హాట్ కామెంట్లు చేసే అవకాశం ఉన్నట్టు కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే మొత్తానికైతే ఈ రోజు నుంచి మాత్రం ఇటు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మాత్రం కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఇటు టార్గెట్ గా రేవంత్ సర్కార్ పైనే మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ గోపి.